మంది సినీ కార్మికులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మేడే దాని ప్రత్యేకత అంతా ఇంత కాదు. కష్టే ఫలి అని నమ్ముకున్న నేను ఆ కష్టంతోటే ఈ రోజున ఈ స్థాయికి వచ్చాను. ఇంతమంది యొక్క ప్రేమకు అభిమానానికి పాత్రునయ్యాను. అంటే కష్టానుకున్నటువంటి పవర్ అలాంటిది. కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళే కార్మికులు. అలాంటి కార్మికులు ఈ రోజున ఒక పండుగలాగా జరుపుకుంటున్నారు. అందులో ప్రత్యక్షంగా కాకపోయినా ఈ రకంగా మీ ముందుకు వచ్చినందుకు, మీకు ఇలా శుభాకాంక్షలు చెప్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా సినీ కార్మికుల కష్టం నాకు తెలుసు. రేయనక పగలనక, ఆ వాతావరణం ఈ వాతావరణం అనక, కొండనక కోననక ఎంత కష్టపడతామో ప్రత్యక్షంగా ఇన్ని దశాబ్దాలుగా చూసిన వాడిని. అందుకని వారంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం, ప్రత్యేకమైన గౌరవం నాకు. అందుకని కార్మికులకి ఏ కష్టం వచ్చినా ఏం వచ్చినా సరే నేను ఎప్పుడు ముందు ఉంటాను. ఆ రకంగా ఈ పరిశ్రమ నాకు ఇంత ఇచ్చినందుకు, ఈ పరిశ్రమలో శ్రమించే కార్మికులకు అంతకంతగా తిరిగి ఏదో ఇతోధికంగా చేయాలన్న సంకల్పం నాది. అందుకని ఎప్పుడు మీ తరపున మీ మనిషిగా ఉంటాను. ఎప్పుడో రావుగోపాలరావు గారు అన్న మాట గుర్తుకొస్తుంది. అయ్యా అల్లుడు గారు, మీరు కళాకారులు కాదండి అయ్యా, మీరు కళాకార్మికులని. అది నాకు చాలా ఇష్టమైనటువంటి ప్రశంస. మీలో ఒకటిగా ఎప్పుడు ఫీల్ అవుతుంటాను, భావిస్తుంటాను. ప్రత్యేకించి ఈ మేడే సందర్భంగా కొత్త కార్యవర్గ ఎన్నికైనటువంటి సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా అధ్యక్షులు వల్లభనేని అనిల్ గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి పిఎస్ఎన్ దొరగారికి, అలాగే కోశాధికారి వి సురేష్కి, ఇతర కార్యవర్గ సభ్యులందరికీ కూడాను నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇండస్ట్రీ పరిశ్రమ అనేది చాలా అపురూపమైనది. అది దాన్ని మనం భద్రపరుచుకోవటం, దాన్ని కాపాడుకోవటం, అది బాగుండాలని నిరంతరం కోరుకోవటం అనేది మనందరి యొక్క బాధ్యత. ఈ రోజున మనకు వచ్చిన ఈ పదవులు పదవి కాదు, అది బాధ్యత. సో అది గుర్తెరిగి మీరు గతంలో కూడా చాలా చక్కగా పనిచేశారు. మీ పనితీరును అందరూ ప్రశంసిస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉండింది. ఈసారి కూడా మీరందరూ కూడాను మీ పదవులు ఒక బాధ్యతగా భావించి మీరందరూ కూడాను ఈ యొక్క పరిశ్రమ అభివృద్ధి చెందడం కోసంగా మీరు నడుం బిగించాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను. మరీ ముఖ్యంగా నిర్మాతలు బాగుండాలి, అందులో పనిచేసే మనందరం కూడా బాగుండాలి. వారందరి యొక్క శ్రేయస్సు, క్షేమం మీరు దృష్టిలో పెట్టుకుని పనిచేయండి. మీ యొక్క అభిమానంతో, మీ యొక్క పనితీరుతో ఈ ఇండస్ట్రీ చాలా అత్యద్భుతంగా ఉంటుంది. 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలని